నా వీడియోస్లో మీరు ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం ఇదే చూస్తారు కదా. ఈ రోజు డిఫరెంట్గా నేను వంట చేసేది చూపిస్తున్నాను. నేను కిచెన్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయాలి అన్న థాటే రాదు. టకటగా వంట చేసేసి పక్కకి వెళ్ళిపోదామా అన్నట్టే ఉంటాను. బట్ ఈసారి అయితే గట్టిగా ట్రై చేశాను రికార్డ్ చేయడానికి. నేనైతే ఇక్కడ వంకాయ పచ్చడి చేస్తున్నాను. కార్తీ ఇంకా వాళ్ళ నాన్న హాల్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటున్నారు. నాకు మామూలుగానే వంకాయ కూర నచ్చదు. ఇంక ఈ వెదర్ కి కొంచెం ఇలా పచ్చళ్ళ చేసుకొని తింటే బాగుంటుంది అనిపించింది. ఇక్కడైతే నేను వేడిగా ఫ్రెష్ తాగుతూ ఉన్నాను. ఇక్కడ సాలెడ్ కోసం కీరా కట్ చేస్తూ ఉన్నాను. మేమైతే లంచ్ అండ్ డిన్నర్ కి ముందు డెఫినెట్ గా ఇలా సాలెడ్ యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాము. యూజువల్ గా డైలీ క్యారెట్ కూడా ఉంటుంది. బట్ నిన్న నా కిచెన్ లో క్యారెట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. ఆ వంకాయ టమాటో మిక్స్చర్ అంతా చల్లారాక ఇంకా మిక్సీ వేసుకుంటున్నాను. బాగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఒక్క తిప్పు వదిలేస్తే అద్దరిపోతుంది టేస్ట్ అయితే. చట్నీని అయితే డిష్ అవుట్ చేసుకొని ఇంకా వీఆర్ రెడీ టు ఈట్. అలా వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కొంచెం గీ వేసుకొని కలుపుకొని తింటే అమృతమే. అలా సండే మా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాక మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రెప్ వర్క్ చేసుకోవాలి. వీక్ డేస్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా గో టు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓవర్ నైట్ సోక్ డోట్స్. ఇక్కడైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని సోక్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వీఆర్ డన్.